ఈ యొక్క నూతన సంవత్సరం మనం ఉన్నాం కాబట్టి గడిచిన సంవత్సరం దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి దేవుడు చేసిన ప్రతి మేలును మనం నెమరు వేసుకున్నాం ప్రియులారా. హల్లెలూయా. దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించవరమై ఉన్నాం. ఎందుకంటే సజీవ లెక్కలో మనం ఉన్నామంటే కేవలం ఆయన కృప. మనం ఇంకా ప్రాణంతో ఉన్నామంటే, ఇంకా జీవం కలిగి ఉన్నామంటే కేవలం ఆయన కృప అండి ప్రియులారా. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని కనుదృష్టి మన మీద ఉన్నది కాబట్టి, దేవుడు మన పక్షాన ఉంది కాబట్టి ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. ఎంతమందికి ఉందంటారు ఈ ధన్యత? మనకంటే ముందు ఈ నేడు అనే రోజులో లేనివారు ఎందరో ఉన్నారు. నిన్నటి దినాన ఉన్నవారు ఈ దినాన అనేకులు మన మధ్యలో లేరు పిల్లారా. మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది మన మంచితనం కాదు, మన యథార్థత కాదు, మన నీతి కూడా కాదు. మనం కేవలం ఇంకా మనం బ్రతుకున్నాం అంటే కేవలం ఆయన కృపయే ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం నెమరు వేసుకున్నాం. మనుషులు మనకు చిన్న చిన్న సహాయం చేస్తేనే ఎన్నోసార్లు మనం ఫోన్ చేసి కృతజ్ఞతగా చెప్తామే. అలాంటిది దేవునికి మనం ఎంతైనా స్తుతులు చెల్లించే వరమై ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమనికే, 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 ఘనతనికే, ప్రభావానికే కలుగునుగాక. పరిశుద్ధాత్మ నీకు వందనాలయ్యా. ఎక్కడైతే నామాని ఇద్దరు లేక ముగ్గురు ఏకిపిస్తారు వారి మధ్యలో ఉంటానని సెలసిన గొప్ప దేవా నీకు వందనలైనా. అయ్యా చిన్న మందిగా కూడుకున్నామయ్యా, చిన్న మందిగా కూడుకున్నామయ్యా. అయ్యా నీ కనుదృష్టి మాపై ఉంచమని కోరుతున్న తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవానికి వందనలైనా. అయ్యా ఈ విధంగా కూడుకొని ప్రేమ నేను ఆరాధిస్తున్న కేవలం నీ కృపనైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమనికే, 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 ఘనతనికే, ప్రభావానికి కలుగాక. పరిశుద్ధాత్మనికి వందనలైనా మా మధ్యలోకి దిగిరమ్మని ఆహ్వానిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునికి వందనలైనా. అయ్యా నువ్వు దినదిన హెచ్చించబడవలసింది అయినా, అయ్యా మేము తగ్గించబడవలసింది అయినా. గొప్ప దేవానికి వందలు ఉన్నవాడా అనువాడా నిరంతరం జీవించువాడానికి వందనలైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునికి వందనలైనా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమనికే, 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 ఘనత నీకే. అవునైనా ఎండిపోయిన మా జీవితాలను నువ్వు చిగురించి చేయగల సమర్థుడు నా తండ్రి ప్రభా. యేసునికి వందనైనా. మా ఆత్మీయ జీవితంలో మా తండ్రి ప్రభా ఇంకా ముందుకు సాగల కృప దయచేయమని కోరుతుంది తండ్రి. పరిశుద్ధాత్మనికి వందనైనా. మా మధ్యలోకి రండినైనా, ఈ స్థలంలోకి రమ్మని ఆహ్వానిస్తుంది తండ్రి. పరిశుద్ధాత్మ కుడి విషయ పదవిని దర్శించమని కోరుతుంది అయ్యా. ప్రతి మాట్లాడమని కోరుతుంది అయ్యా. మా తండ్రి ప్రభా ఇక్కడి నుంచి ఏ ఒక్కరు ఒట్టిగా వెళ్ళడానికి వీల్లేదు మా తండ్రి. నీ కృపను నింపుకొని వెళ్ళాలి మా తండ్రి అయ్యా. ప్రతి పేరు పైన దర్శించమని కోరుతుంది అయ్యా.
ప్రతి బిడ్డను అభిషేకించమని కోరుతుంది, నీ ఆత్మ అభిషేకించమని కోరుతున్నాను తండ్రి. మా గొప్ప దేవానికి వందనయ్యా. బిడ్డలు మత ప్రభా ఏవైతే ఇంకా మతండి అయా మతండి ఇంకా రానైన సగం నడిపించమని కోరుతుంది. మా గొప్ప దేవానికి వందనైనా అయా ప్రతి బిడ్డ ద్వారా మీరు మాత్రం మహిమ తెచ్చమని కోరుతండి. యేసునికి వందనైనా ఇప్పుడు ఒక మాత్రం ప్రభా పాటల ద్వారా నిజంగా మీరు మహిమను నమ్ముతున్న తండ్రి. జరగబోయే కార్యక్రమం అన్నింటిలో ప్రభా నీ యొక్క అధ్యక్షతను, నీ యొక్క ప్రసన్నతని, కృపను కోరుకుంటూ సమస్త మహిమకంతా పొందుకోమని నజరేయుడైన యేసును ప్రార్థన ఇచ్చి అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సరే మంచిది, కొద్ది నిమిషాలు కూర్చుంటే కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం.